జింబాబ్వే రెండేళ్ల కిందట జరిగిన టీ20 ప్రపంచ కప్నకు కనీస అర్హత కూడా సాధించలేదు. ఆఫ్రికా క్వాలిఫైయర్స్లో ఉగాండా చేతిలో ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కానీ సదరు ఆఫ్రికా జట్టు ఎక్కడా నిరాశ చెందలేదు. ఎలాగైనా తదుపరి ప్రపంచ కప్లో ఆడాలన్న లక్ష్యంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. అందుకు తగ్గట్టుగానే టీ20 ప్రపంచ కప్ 2026కు జింబాబ్వే క్వాలిఫై అయింది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జింబాబ్వే జట్టు మీద ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ జట్టు ఇప్పుడు సంచలన ఆట తీరుతో ఏకంగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయింది. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ దశను జింబాబ్వే అజేయంగా ముగించింది. గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి జింబాబ్వే జట్టు 2024 టీ20 వరల్డ్ కప్కు అర్హత సాధించడం విఫలమైంది. ఆ తర్వాత ఆ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ సికిందర్ రాజా జింబాబ్వే జట్టును పూర్తిగా మార్చేశాడు. తద్వారా ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి పెరిగింది. జింబాబ్వే జట్టు 2025లో తన దేశానికి సంబంధించిన టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్లేయర్లు మారడానికి రాత్రిపూట మ్యాచ్లు నిర్వహించింది. ప్రపంచ కప్ కోసం ఆశావాహులను మరింత సమీకరించింది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జింబాబ్వే 2025లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో సిరీస్లు నిర్వహించడం ద్వారా అగ్రశ్రేణి ప్లేయర్లను జట్టులోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏమాత్రం అంచనాలు లేకుండా పొట్టి ప్రపంచ కప్ బరిలోకి దిగిన జింబాబ్వే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నీ గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి వరల్డ్ క్లాస్ జట్లను చిత్తు చేసి సూపర్ 8కు అర్హత సాధించింది. సికిందర్ రాజా సారథ్యంలోని జింబాబ్వే అద్భుతాలు చేస్తోంది. గ్రూప్ బిలో టేబుల్ టాపర్గా సికిందర్ సేన నిలిచింది. ఇప్పటి వరకు శ్రీలంక గడ్డపై సత్తా చాటిన జింబాబ్వే ఇప్పుడు సూపర్ 8 పోరుకు సన్నద్ధనం కానుంది. జింబాబ్వే జట్టు గ్రూప్ 1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో పాటు ఉంది. అయితే జింబాబ్వేను భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. జింబాబ్వే ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. వెస్టిండీస్ లెజెండరీ బౌలర్ వాల్ష్ను జింబాబ్వే బౌలింగ్ కన్సల్టెంట్గా నియమించుకుంది. తద్వారా జింబాబ్వే జట్టు బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. జస్టిన్ సామన్స్, చార్ల్ లాంగ్ వెల్జ్ శిక్షణలో జింబాబ్వే జట్టు సరికొత్తగా రూపాంతరం చెందింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాసే మరుమాని అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ ప్రతి మ్యాచ్లోనూ తమ జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. బెన్నెట్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఈ టీ20 ప్రపంచ కప్లో జింబాబ్వే చేసిన మొత్తం 457 పరుగులలో బెన్నెట్ దాదాపు 39% సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా మిడిల్ ఆర్డర్లో అదరగొడుతున్నాడు. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్లో రజా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఇవాన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. ముజరబానీ ఇప్పటి వరకు 11 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు సూపర్ 8లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి బలమైన టీమ్స్తో తలపడనుంది. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్లో భాగంగా రేపటి నుంచి సూపర్ 8 దశ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీన భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన జింబాబ్వే ఇప్పుడు సూపర్ 8లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.